శ్రమ ఒక క్రైస్తవ సేవకుణ్ణి పరిణతి చెందేలా చేస్తుంది, ఎదిగేలా చేస్తుంది. అది ఎదగడానికి అవకాశం. సఫరింగ్ హ్యాస్ గాట్ ఎ పాజిటివ్ సైడ్. పౌలు అంటాడు, శ్రమించినప్పుడు ఆయన జీవితం మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన ఎన్ని శ్రమలు గుండా వెళ్ళాడు. పౌలుని ఎంచుకున్నప్పుడు అననీయకు చెప్తాడు దేవుడు, ఇతను నా కోసం శ్రమించాలి, శ్రమనొందాలి, కష్టాలు పడాలి, అందుకే పిలుచుకున్నాను. మీరు అతని జీవితాన్ని మీరు చూడండి, బైబిల్లో అనేకుల జీవితాలను మీరు చూడండి. యునో, సఫరింగ్ ఈజ్ అ ట్రైనింగ్, ఈజ్ అ డిసిప్లిన్ ఆఫ్ గాడ్ ఫర్ ఎ క్రిస్టియన్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో రాటుదేలేలా చేసేది శ్రమ. మీరు భోంచేయండి కానీ పని చేయకండి, మీరు భోంచేయండి వీసమెత్తు కూడా కదలకండి, ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చోండి. మీరు 3 పూటలు కాదు 6 పూటలు భోంచేయండి, వాకింగ్ కూడా చేయకండి. చూడండి మీరేమవుతారు. కొన్ని నెలలకే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, ఐసీయూలో చేరిపోవాలి మీరు. శ్రమ ఏం చేస్తుందంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది. శారీరక శ్రమ చెమట కారిస్తే ఆరోగ్యం వస్తుంది. పాత రోజుల్లో ఆడవాళ్ళకి తొందరగా నడునొప్పి వచ్చేది కాదు, ఈ రోజుల్లో తొందరగా వస్తుంది. ఎందుకంటే మొన్నటిదాకా ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అన్నారు, ఇప్పుడు ఆదివారం తప్ప అన్ని వారాలు సెలవు అయిపోయినాయి. కర్రీ పాయింట్లు పెరిగిపోయినాయి. నడునొప్పి ఎందుకు వస్తుంది? పాత రోజుల్లో పాపం తిరగలు విసిరేవాళ్ళు, ఇప్పుడు విసరకుండానే విసుగు వచ్చేస్తుంది. శారీరక శ్రమ ఎలాగా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందో అలాగే క్రీస్తు కోసం శ్రమ మనల్ని ఆధ్యాత్మికంగా ఆరోగ్యవంతులుగా ఉంచుతుంది. ఈ సూత్రం మనకు అర్థమైతే శ్రమను మనం ఆహ్వానిస్తాం. అందుకనే క్రైస్తవుడు ఎప్పుడు సుఖాన్ని కోరుకోకూడదు, అది వాడిని చెడిపేస్తుంది. శ్రమల గురించి ఏం చెప్పాలి మీకు? నేను చాలా విషయాలు చెప్పాలి. చూడండి, సుఖం ఎప్పుడైనా బోరు కొడుతుంది, కానీ కష్టం ఎప్పుడు బోరు కొట్టదు. సుఖం ఎందుకు బోరు కొడుతుందంటే, మీరు ఒక పాపంలో పడండి, మీరు ఒక సుఖానికి అలవాటు పడండి, అది కూడా బోరు కొట్టేస్తుంది.